అసలు ఇది వింటర్ సీజనా? లేదంటే సమ్మర్ సీజనో కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎండ కాసేది, ఎప్పుడు వర్షం పడేది అస్సలు అర్థం అవ్వట్లేదు. కాకపోతే ఫుల్‌గా రెడీ అవ్వాల్సిన టైం వచ్చిందనమాట. ఎందుకంటే మా రిలేటివ్స్‌ది మ్యారేజ్ ఉంది. కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిన మ్యారేజ్ ఇది. సో, మ్యారేజ్ అయితే ఫుల్ గ్రాండ్ జరిగింది. సో, అలా గ్రాండ్‌గా ఉన్నప్పుడు మనం కూడా కొంచెం గ్రాండ్‌గా రెడీ అవ్వాలి కదా! కాకపోతే నేను చాలా అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇంతగనం రెడీ అయ్యి నాకు పాపని ఎత్తుకోవాలంటే అస్సలు అవ్వదు. ఓపిక ఉండదు మెయిన్‌గా. సో, మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. సో, ఇంతలా రెడీ అయిపోయా అనమాట. ఎలా రెడీ అయ్యానో మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫుడ్ అయితే 50+ వెరైటీస్ ఉన్నాయి. సో, ఏమేమి ఉన్నాయా అని ఆతృతగా ఎళ్లి చూసా గానీ, అన్నిగనం మనం ఎక్కడ తింటాము, ఏదో చూడడం వరకే. సో, ఇక్కడ లైవ్ స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. బయటున్న ఎండకి ఏసీ హాల్‌లో హాయిగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు అందరూ పెళ్లయిపోయిన తర్వాత. సో, అలా మా మరుదులు, అక్కలు అందరూ కూడా వచ్చారు. సో, ఇలాంటి ఫంక్షన్స్‌కెళ్తే అందరూ కలుస్తారు. అదొకటి హ్యాపీగా అనిపిస్తది. మనకున్న బిజీ లైఫ్‌లో పని గట్టుకొని ఒకళ్ళింటికెళ్ళి పలకరించేదంటే అస్సలవ్వదు కదా! సో, ఇలాంటి ఫంక్షన్స్‌కొచ్చినప్పుడే అందరిని కలుస్తూ ఉంటాము. అదొక్కటైతే చాలా హ్యాపీగా ఉంటుంది.